సమాచారం. అచ్చ తెలుగులో ఎప్పటికప్పుడు స్టాక్ మార్కెట్ విశేషాలు. ప్రాఫిట్ యువర్ ట్రేడ్ సరికొత్త యాప్. గూగుల్ ప్లే స్టోర్ లో ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ప్రాఫిట్ యువర్ ట్రేడ్ సమర్పిస్తున్న స్మార్ట్ న్యూస్ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. టీవీ5 మనీ వేదిక ద్వారా స్టిల్ మార్కెట్స్ రేంజ్ బౌండ్లో ట్రేడ్ అవుతూ వస్తున్నాయి. 10,092 పాయింట్ల దగ్గర మళ్ళీ లోయర్ లెవెల్స్ నుంచి కొద్దిగా బయింగ్ మనం రావడం చూస్తున్నాం. ఆల్మోస్ట్ మనం 130 స్టార్టింగ్లో డిస్కస్ చేసుకున్నప్పుడు 10,081 పాయింట్స్ దగ్గర ఉన్నది. ఇప్పుడు 10,095 లెవెల్స్ దగ్గర ట్రేడ్ అవుతుంది. ఒక 12 to 15 పాయింట్స్ దాకా జంప్ మనకు కనిపించింది. బయింగ్ రావడం మనం చూస్తున్నాం. ఇంతకుముందు అనుకున్నాం, ఎందుకంటే యూరోపియన్ మార్కెట్స్ నుంచి, ఏషియన్ మార్కెట్స్ నుంచి ప్రోత్సాహక సంకేతాలే మనకు లభిస్తున్నాయి కాబట్టి మేబీ బయింగ్ కొనసాగే అవకాశాలు ఎక్కువగా మనకు ఉన్నాయి. బట్ చూడాలి, ఎందుకంటే గత కొద్ది రోజు నుంచి మనకు లాస్ట్ హాఫ్ అన్ అవర్, లాస్ట్ 40 మినిట్స్లో యాక్టివిటీ ఎక్కువగా జరుగుతుంది కాబట్టి. ఇంకా సెక్టార్ స్పెసిఫిక్గా పాయింట్ ఆఫ్ వ్యూలో ఒకసారి చూస్తే మనకి ఆటో, హెల్త్ కేర్, మెటల్స్, ఆయిల్ అండ్ గ్యాస్ రంగ కౌంటర్స్లో మాత్రమే కొనుగోలు మద్దతు బాగా ఉంది. మిగిలిన అన్ని రంగాల షేర్లు బాగా నష్టాల్లో ట్రేడ్ అవుతూ వస్తున్నాయి. ఎస్పెషల్లీ క్యాపిటల్ గూడ్స్, బ్యాంక్ నిఫ్టీ, కన్స్యూమర్ డ్యూరబుల్స్, స్మాల్ క్యాప్ అండ్ మిడ్ క్యాప్లో కూడా కొద్దిగా సెల్లింగ్ ప్రెజర్ ఎక్కువగా ఉంది. సో వీ నీడ్ టు బి వెరీ కేర్ఫుల్ అండ్ వెరీ కాషియస్ దిస్ పాయింట్ ఆఫ్ టైం. టెక్ మహీంద్రా, ఐషర్ మోటార్స్, అరబిందో ఫార్మా, బీపీసీఎల్, హిందాల్కో టాప్ 5 గెయినర్స్గా నిలిస్తే బ్యాంక్ ఆఫ్ బరోడా, ఏషియన్ పెయింట్స్, ఓఎన్జీసీ, హెచ్సిఎల్ టెక్, లుపిన్ టాప్ 5 లూజర్స్గా ప్రస్తుతం మనకు కనిపిస్తున్నాయి. ఇనిషియల్ ట్రేడింగ్ కామెంట్స్ తెలుసుకొని తర్వాత కొంతమంది కాలర్స్ లైన్లో ఉన్నారు. ఎలాంటి వ్యూతో ఉన్నారు? లాస్ట్ మళ్ళీ హాఫ్ అన్ అవర్ 15 మినిట్స్ నుంచి బయింగ్ కనిపిస్తుంది. బయింగ్ సపోర్ట్ మార్కెట్ 10,100 దగ్గరికి వచ్చి పెద్ద రియాక్షన్ కనిపించకుండా మార్కెట్ ఆ లెవెల్లో కొంచెం స్టడీగా ఉందంటే అక్కడ వస్తున్న ఒక బయింగ్ కనిపిస్తుంది అర్థం. అక్కడ వస్తున్న సెల్లింగ్ ప్రెషర్ని తట్టుకుంటున్నట్టు అర్థం కూడా. కాకపోతే మార్కెట్ క్లోజింగ్ కూడా చాలా ముఖ్యము. 2 to 3 2 నుంచి 3 వరకు వచ్చే మూమెంట్ కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి 3కి ఎలా ముగిస్తున్నది కూడా మోస్ట్ ఇంపార్టెంట్. ఒకవేళ కనుక నెక్స్ట్ కాసేపట్లో హాఫ్ అన్ అవర్ టు 1 అవర్లో కనుక మార్కెట్ స్థిరంగానే ఉండి ఈ 10,100 దగ్గరే కనుక బాగా పటిష్టంగా ఉందంటే బాగా స్ట్రెంగ్త్ ఉన్నట్టు, టెక్నికల్గా ఫర్దర్ అప్ మూవ్కి కూడా వెళ్ళే అవకాశాలు ఉన్నట్టుగా కనిపిస్తుంది. అలా కాకుండా నెక్స్ట్ హాఫ్ అన్ అవర్లో కనుక మార్కెట్లో ఏదో ఒక స్వల్ప రియాక్షన్ వచ్చి మైనస్లో కనుక క్లోజ్ అయిందంటే మార్కెట్లో ఒక కన్సాలిడేషన్లోకి వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది. ఆన్ ద హోల్ మార్కెట్ స్థిరంగానే ఉందనుకోవచ్చు, కానీ ఇప్పుడు వస్తున్న మూమెంట్ టెక్నికల్గా పెద్ద కొత్త ఇండికేషన్ కనిపించట్లేదు. ఓవరాల్గా ట్రెండ్ పాజిటివ్గానే ఉందనుకోవచ్చు. ఫైన్. కొంతమంది కాలర్స్ లైన్లో ఉన్నారు. ఒంగోలు నుంచి శ్రీనివాస్ ఫస్ట్ కాలర్. హలో, నమస్తే సార్. నమస్కారం అండి, చెప్పండి శ్రీనివాస్. సార్ చాలా బాగుంది సార్ ప్రోగ్రాము. రేపు దీపావళికి కూడా చెప్పి దీపావళికి ఇచ్చినట్టే ఈసారి బాహుబలి 2 లాగా స్టాక్స్ చెప్పాలి సార్. షూర్ తప్పకుండా చెప్దామండి. దీపావళికి వెయిట్ చేయండి. అంతవరకు వీగార్డ్ అనేది నిన్న ఒక 10% పడిపోయింది కదా, వీగార్డ్ పడిపోయింది. ఈ టైంలో పికప్ చేసుకోవచ్చు సార్. మీరు ఎంతకాలం హోల్డ్ చేద్దాం అనుకుంటున్నారు వీగార్డ్ని ఇప్పుడు పిక్ చేసుకుంటే? ఒక 2-3 ఇయర్స్ సార్, మినిమం 3-4 ఇయర్స్. వీగార్డ్ నిన్న వీక్ రిజల్ట్ వల్ల మనం స్టాక్లో క్రాక్ రావడం చూసామండి. 78% దాకా పడింది. అదే కొనుక్కోవచ్చా సార్ ఈ టైంలో ఎంట్రీ? వీగార్డ్తో తగ్గితే ఎంతలో తగ్గుతుంది? ఓకే, వీగార్డ్ మీరు ఎలాంటి గైడెన్స్ ఇస్తారు? నిన్న Q1 రిజల్ట్ చూస్తే కనుక నెట్ ప్రాఫిట్స్ బాగా తగ్గడంతో ఈ స్టాక్ కరెక్షన్ ట్రెండ్లోకి వెళ్ళటం మనం చూస్తున్నాము. ఇవాళ కాకపోతే ఒక 2% వరకు వీగార్డ్ రీబౌండ్ అవడం మనం చూస్తున్నాము. ఓవరాల్గా చూస్తే కనుక వీగార్డ్ చాలా బుల్లిష్గా ఉన్న కౌంటరు, ఫండమెంటల్గానే స్ట్రాంగ్గానే ఉన్న కౌంటరు. లాస్ట్ 2 ఏళ్ళుగా చూస్తే కనుక 60 రూపాయల నుంచి 220 రూపాయల వరకు ఒక 3 బ్యాగర్స్ పైన అవడం మనం చూస్తున్నాము. ఈ లెవెల్లో చూస్తే కనుక వాల్యుయేషన్స్ కూడా కొంచెం రీజనబుల్గా కనిపిస్తుంది. 220 రూపాయల నుంచి 175 రూపాయలు పడిన తర్వాత కొంచెం అడ్జస్ట్మెంట్ కూడా టెక్నికల్గాను ఫండమెంటల్గాను రావడం కూడా మనం చూస్తాం. సో ఈ లెవెల్లో 180 రూపీస్ దగ్గర తీసుకోవచ్చు. నెక్స్ట్ 1 or 2 ఇయర్స్ పర్స్పెక్టివ్ తీసుకుంటే మంచి రిటర్న్స్ వస్తుంది. ఒకవేళ షార్ట్ టర్మ్ అయితే కనుక 180 లెవెల్స్లో తీసుకుంటే 170 కింద క్లోజింగ్ బేసిస్ మీద స్టాప్ లాస్ పెట్టి హోల్డ్ చేయండి. కడప నుంచి దినేష్ మరో కాలర్. గుడ్ ఆఫ్టర్నూన్ ఆలస్య సార్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి, చెప్పండి సార్. మార్నింగ్ ఐపీఐకి వచ్చిన క్వశ్చన్ షిప్పర్కి ఒక 60 షేర్స్కి 2 లాట్స్ అప్లై చేశాను సార్. ఇదండి SIS క్వశ్చన్ షిప్పర్. కోచింగ్ షిప్పర్, ఓకే చెప్పండి సార్. అవి నాకు అమౌంట్ బ్లాక్ అవ్వలేదు సార్ సేవింగ్స్ అకౌంట్ నుంచి. మీకు అప్లికేషన్ అంటే అప్లికేషన్ నెంబర్ కన్ఫర్మేషన్ వచ్చిందా? ఎక్కడ ఎలా అప్లై చేశారు మీరు?
త్రూ యాక్సిస్ డైరెక్ట్ అకౌంట్ ఉంది సార్, డిమాట్ అకౌంట్. ఓకే. మామూలుగా ఇదివరకు అప్లై చేసినప్పుడు ఫండ్స్ హోల్డ్ అయ్యేది అనమాట. హోల్డ్ అవుతాయి కంపల్సరీగా. ఇప్పుడు హోల్డ్ అవ్వలేదు సార్, ఒక 2 lakhs దాకా అప్లై చేశాను, 2 bits. ఓకే. అంటే మీకు అప్లికేషన్ కన్ఫర్మేషన్ వచ్చింది, అప్లికేషన్ నంబరు? సార్ అప్లికేషన్ నెంబర్ వచ్చాను సార్, కానీ ఐపీఓ ఆర్డర్ సార్, ఐపీఓ ఎగ్జిక్యూటివ్ పర్లేదు అనమాట మార్నింగ్ నుంచి కూడా. ఓకే. నాకు సేవింగ్స్ అకౌంట్ లో అమౌంట్ అలానే ఉన్నాయి సార్, హోల్డ్ అవ్వలేదు అనమాట. ఏదైనా ప్రాబ్లం ఉందని చెప్పి ఫోన్ చేశాను. అప్లికేషన్ నెంబర్ కూడా వచ్చింది అనమాట. మేబీ ఒక్కసారి మళ్ళీ మీరు యాక్సిస్ వాళ్ళనే కన్సల్ట్ చేయడం మేలు. ఆర్ ఒకసారి అంటే మేబీ ఏది ఇష్యూ వల్ల అయితే మరొకసారి అప్లై చేసుకోవడం మేలేమో. బట్ ఒక్కసారి అప్లికేషన్ నెంబర్ వచ్చింది లేదా కన్ఫర్మేషన్ తీసుకొని దాన్ని బట్టి మీరు ఫర్దర్ స్టెప్ తీసుకోవచ్చు. ఎందుకంటే మళ్ళీ ఒకసారి అప్లై చేసిన తర్వాత మళ్ళీ అదే పాన్ నెంబర్ మీద అప్లై చేయడం అయితే కుదరదు. ఒకవేళ అలా చేస్తే మాత్రం రిజెక్ట్ అవుతుంది. కాబట్టి ఒకసారి మళ్ళీ క్రాస్ చెక్ చేసుకుని తర్వాత ఫర్దర్ స్టెప్ తీసుకోండి. అని డౌట్ ఉంటే ఒకసారి మెయిల్ చేయండి. మరొక కాలర్. హలో హలో హలో, చెప్పండి సార్. సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి, చెప్పండి. నేను ఒక 4 years నుంచి కొన్ని స్టాక్స్ హోల్డ్ చేస్తున్నాను. చెప్పండి. సో మంచి ప్రాఫిట్స్లోనే ఉన్నాయి. అవి ఉంచమంటారా ఇంకా హోల్డ్ చేయమంటారా? ఒకసారి బాలాగానే చెప్పున్నా సార్. ఒకటి రుషిల్ డెక్కర్ సార్, అది 52 rupeesలో తీసుకున్నాను. ఓకే. ఇంకోటి వచ్చేసి మనప్పురం ఫైనాన్స్, అది 28 rupeesలో హోల్డ్ చేస్తున్నాను. అశోక్ లైలాండ్, అది కూడా 28 rupeesలో తీసుకున్నాను సార్. ఓకే. సో ఈ 3, అదేవిధంగా మా జిఐసి హౌసింగ్ అది 400లో ఉంది. సో వీటి గురించి ఒకసారి చెప్పండి సార్. ఇవి మొత్తం తీసేసి మళ్ళీ ఏమన్నా ఇన్వెస్ట్ చేసుకున్నాము అనే ప్లాన్ లో ఉన్నాను. ఇది కరెక్టా లేదంటే ఇవే ఉంచమంటారా? మీరు ఇంకా ఎంతకాలం పాటు హోల్డ్ చేయగలరు? ఈ స్టాక్స్ ఎన్ని ఉన్నాయి? ఒక్కొక్క స్టాక్ యావరేజ్? ఇవి రుషిల్ డెక్కర్ 50 rupeesలో తీసుకున్నాను సార్. 53 rupeesలో 3000 షేర్స్ ఉన్నాయి. ప్రైస్ అడగట్లేదు, అంటే ఎన్ని స్టాక్స్ ఉన్నాయి అంటున్నాను. క్వాంటిటీ ఉన్నాయా? 5 స్టాక్స్ ఉన్నాయి సార్. ఓకే. అన్ని మంచి స్టాక్స్ సెలెక్ట్ చేశారు. అన్ని చాలా స్టాక్స్ మల్టీ బ్యాగర్స్ కూడా అయ్యాయి ఫర్ ద మ్యాటర్. అశోక్ లేలాండ్, మనప్పురం ఫైనాన్స్, రుషిల్ డెక్కర్ లాంటివి పోర్ట్ఫోలియో ఇలాగే ఉంచుకోవచ్చా? ఆర్ ఏదైనా చర్య చేసుకోవాల్సిన అవసరం కనిపిస్తుందా? 4 మీరు చెప్పినట్టు చాలా స్ట్రాంగ్ కంపెనీస్. ఈ రుషిల్ డెక్కర్ 50 రూపాయలు కొన్నారంటే ఇప్పుడు 850లో ఉంది. ఇంచుమించు 15-20 రెట్లు కూడా పెరగడం కూడా మనం చూస్తున్నాము. సో ఫండమెంటల్గా చూస్తే కనుక రుషిల్ డెక్కర్ కూడా చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది. మనకి లాస్ట్ మంత్ కూడా న్యూస్ చూసాము, రుషిల్ డెక్కర్ వాళ్ళ కెపాసిటీ కూడా ఇంప్రూవ్ చేసుకుంటున్నారు అని చెప్పి, ఇంకా ఇన్వెస్ట్మెంట్ కూడా ఫర్దర్ 345 కోట్ల వరకు కూడా పెంచుకుంటున్నట్టు, ఒక 10 to 15% గ్రోత్ కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టు కూడా వార్త వచ్చింది. సో రుషిల్ డెక్కర్ తక్కువ ఈక్విటీ, కొంచెం ఎక్స్పెన్షన్ ఉంది కాబట్టి రానున్న రోజుల్లో బాగా ఇంప్రూవ్మెంట్ వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. అలాగే మనప్పురం ఫైనాన్స్ కూడా చూస్తే కనుక ఈ మధ్య కాలంలో లాస్ట్ 1 yearలో బాగా పెరిగింది. ఎన్బిఎఫ్సిస్ కూడా బాగా స్ట్రాంగ్గా కనిపిస్తున్నాయి. మనప్పురం కూడా ఫండమెంటల్గా టెక్నికల్గా బుల్లిష్గా ఉంది, అది కూడా మీరు హోల్డ్ చేయండి. అశోక్ లేలాండ్ కూడా లాస్ట్ 1 or 2 yearsలో 20-25 రూపీస్ నుంచి 110 రూపాయల వరకు వెళ్ళింది. మళ్ళీ ఆ మధ్య కొంచెం లాస్ట్ క్వార్టర్లో కొంచెం కమర్షియల్ వెహికల్ సెగ్మెంట్ నెగిటివ్గా రావడంతో కొంచెం తగ్గినప్పటికీ మళ్ళీ ఈ మధ్యకాలంలో లోయర్ రేట్ నుంచి బాగా పుంజుకుంది పాజిటివ్ న్యూస్ తోటి. సో అశోక్ లేలాండ్ కూడా నెక్స్ట్ 1 or 2 yearsలో మంచి రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంది. జిఎస్సి హౌసింగ్ ఫైనాన్స్ కూడా చాలా స్ట్రాంగ్ ఉంది. ఇంత పెరిగిన తర్వాత కూడా వాల్యుయేషన్స్ అట్రాక్టివ్గా ఉంది కాబట్టి నెక్స్ట్ 1 or 2 years హౌసింగ్ ఫైనాన్స్ కూడా ఒక మేజర్ ప్రయారిటీ ఉంటుంది కాబట్టి ఈ 2 హోల్డ్ చేయండి. జనరల్గా ఎప్పుడైనా సరే ఒక మంచి విన్నింగ్ స్టాక్ని పట్టుకున్నప్పుడు మనం జనరల్గా దాని నుంచి ఎగ్జిట్ అయిపోకూడదు. వీలైనంత వరకు ఆ స్టాక్ మీదే రైడ్ చేసుకుంటూ వెళ్ళాలి. వేరే స్టాక్కి వెళ్ళకుండా ఈ స్ట్రాంగ్ కంపెనీస్ని మీరు హోల్డ్ చేసుకోండి. ఓకే. గుంటూరు నుంచి రఘు మరొకలు అడగండి. రఘు, హలో, చెప్పండి. సార్ 6 monthsకి ఇన్వెస్ట్ చేద్దాం 2 lakhs. ఏ కంపెనీ లిస్ట్ కొంచెం చెప్పరా సార్ పర్ఫార్మెన్స్? అంటే స్పెసిఫిక్గా మీరు స్టాక్స్ ట్రాక్ చేస్తున్నారండి? అంటే మేము కొన్ని స్టాక్స్ అనుకున్నాం సార్. టాటా కాఫీ ఒకటి, సన్ ఫార్మా ఒకటి, టెక్ మహీంద్రా ఒకటి, ఓకే, ఫెడరల్ బ్యాంక్ ఒకటి అనుకుంటున్నాం సార్. ఓకే. ఇది యాక్చువల్గా మీరు టైం ఫ్రేమ్ పెట్టుకొని 2 lakh rupees మీరు అమౌంట్ 6 months లోపు కావాలని ఈ స్టాక్స్లో ఏ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసినా సరే ఫర్ ది మ్యాటర్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తే మేబీ మీరు అనుకుంటున్న టైంకి ఆ డబ్బులు తిరిగి రాకపోవచ్చు, ఆర్ మీరు అనుకున్న టైంకి ఎగ్జాక్ట్గా వాటిలో మంచి ప్రైజింగ్ లభించకపోవచ్చు. సో చాలా రిస్కీ బెట్ అవుతుందండి. అంటే ఏ స్టాక్ ఎంత ఫండమెంటల్గా స్ట్రెంత్ ఉన్న స్టాక్ అయినా సరే మీరు ఎంటర్ అయిన టైము ఆర్ ఎగ్జిట్ అవ్వాలనుకున్న టైం మేబీ ఏమాత్రం తేడా అయినా సరే చాలా మీరు బయటికి రావడం కూడా కష్టం అవుతుంది.
ఎలాంటి గైడెన్స్ ఇస్తారు? 6 months టైం హోరైజన్ 2 lakhs చెప్పిన స్టాక్స్. వారు చెప్పినట్టు 4 స్టాక్స్లో 2 స్టాక్స్ బాగా కనిపిస్తున్నాయి. ఒకటి టాటా కాఫీ, ఈ మధ్య చూస్తే కనుక లాస్ట్ 6 monthsలో కూడా బాగా పెరిగింది. కానీ కొంచెం ఈ 2-3 వారాలుగా చూస్తే కనుక హైయర్ లెవెల్ నుంచి ఎఫ్ఎంసీజీ స్టాక్స్ అన్నీ పడటంతో టాటా కాఫీలో కూడా ఒక స్ట్రాంగ్ రియాక్షన్ రావడం మనం చూస్తున్నాం. బహుశా ఏమైనా మార్కెట్లో చిన్న రియాక్షన్ వస్తే కనుక ఈ వారం వచ్చే వారంలో టాటా కాఫీ కూడా తీసుకోవచ్చు. అలాగే ఫెడరల్ బ్యాంక్ కూడా మీది మంచి చాయిస్ అండి. ఈ మధ్య చూస్తే కనుక ప్రైవేట్ బ్యాంక్స్ బాగా ఉన్నాయి. అందులో కొంచెం చిన్న స్టాక్స్ అన్నీ కూడా ఫెడరల్ బ్యాంక్ డీసీబీ కూడా బాగా అప్మూల్లో వస్తుంది. కాకపోతే కొంచెం హై ప్రైస్లో కనిపిస్తుంది. ఈ మధ్య కొంచెం లాస్ట్ 1 monthగా కొంచెం హై లెవెల్ ఆగింది కాబట్టి కొంచెం చిన్న కరెక్షన్లో తీసుకోవచ్చు. కానీ మిగతా 2 స్టాక్స్ అయితే మటుకు టెక్ మహేంద్ర, సన్ ఫార్మా మీరు చూస్తే కనుక సెక్టర్స్ 2 కూడా బాగా వీక్గా ఉంది. కాకపోతే ఏమైనా కాంట్రేరియన్ బెట్గా మొన్న టెక్ మహేంద్ర రిజల్ట్స్ బాగా రావడము, కొంచెం బాగా మేజర్ లో లెవెల్లో ఉండడము, సన్ ఫార్మా కూడా చూస్తే కనుక ఒకప్పుడు స్ట్రాంగ్ లీడర్లో ఉన్న కంపెనీ కాబట్టి ఈ 2 కాస్త ఏమైనా కాంట్రేరియన్ బెట్ కింద కొంచెం స్లో అండ్ స్టడీగా లాంగ్ టర్మ్ కోసం అయితే తీసుకోదగ్గ స్టాక్స్. ఓకే. అండ్ కొన్ని చాలా మెయిల్స్ పెండింగ్లో ఉన్నాయి. మెయిల్స్ తీసుకుందాం. మధు కుమార్ అడుగుతున్నారు, GIPCL గుజరాత్ ఇండస్ట్రీస్ అండ్ పవర్ స్టాక్ పిక్ చేసేందుకు ఇది రైట్ టైమా, ఇంకా వెయిట్ చేయొచ్చా? GIPCL ఫండమెంటలీ వన్ ఆఫ్ ద మంచి కంపెనీ. మనం 90 రూపీస్ నుంచి ఆల్మోస్ట్ ఈ స్టాక్ని కూడా పదే చాలా సందర్భాలు రికమెండ్ కూడా చేసాము. 85 రూపీస్ ఆ లెవెల్స్ నుంచి ఆల్మోస్ట్ 125 దగ్గర ప్రస్తుతం ఈ స్టాక్ ట్రేడ్ అవుతుంది. 145 దాకా వెళ్ళొచ్చింది ఈ మధ్య, బట్ కొద్దిగా వీక్ అవుతుంది హయ్యర్ ప్రైజెస్ నుంచి, హయ్యర్ లెవెల్ నుంచి. GIPCL చూస్తే కనుక మీరు హోల్డ్ చేయండి. ఎందుకంటే లాస్ట్ 1 or 2 yearsగా చూస్తే కనుక టెక్నికల్గాను బాగా కనిపిస్తుంది, ఫండమెంటల్గా కూడా చూస్తే కనుక బాగా బుల్లిష్గానే కనిపిస్తుంది. ఈ లెవెల్లో ముఖ్యంగా లాస్ట్ 1 monthగా చూస్తే కనుక 105 రూపాయల నుంచి 140 రూపాయల వరకు 30-40% కూడా పెరిగింది. సో లాంగ్ టర్మ్ కోసం అయితే మీరు హోల్డ్ చేయండి. కాకపోతే 140-145 దగ్గర మేజర్ రెసిస్టెన్స్ కనిపిస్తుంది. 2008 ఫస్ట్ క్వార్టర్ చూస్తే కనుక 150 లెవెల్ దగ్గర మేజర్ టాప్ ఏర్పడింది కాబట్టి కొంచెం 150 దగ్గర ఆగే అవకాశాలు కనిపిస్తుంది. ప్రస్తుతానికి హోల్డ్ చేయండి. ఏదైనా కరెక్షన్ వస్తే కనుక మళ్ళీ బై చేయొచ్చు 110 లెవెల్స్లో. ఓకే. నాగరాజు మెయిల్ చేశారు, కిటెక్స్ గార్మెంట్స్, ఇండోకౌంట్ అండ్ KPR మిల్స్ ఈ 3 స్టాక్స్ని 3 to 5 years కోసం లాంగ్ టర్మ్ కోసం పిక్ చేసుకోవచ్చా? ఇండోకౌంట్, KPR అండ్ కైటెక్స్ గార్మెంట్స్ చూస్తే కనుక ఈ ర్యాలీలో లాస్ట్ 1 or 2 yearsగా అండర్ పెర్ఫార్మ్ చేసిన స్టాకు. ఓ పక్క మనకి టెక్స్టైల్స్ అన్నీ కూడా బాగా ఉన్నప్పటికీ రీజనబుల్గా ఫండమెంటల్గానే మంచి కంపెనీ, బట్ అయినప్పటికీ కొంచెం అంత బయింగ్ రాకపోవడమో లేదంటే ఎందుకో మరి ఒక స్ట్రాంగ్ సపోర్ట్ రాకపోవడంతో ఈ స్టాక్ కొంచెం పడుతూ వచ్చింది. సో ఏమైనా కొంచెం ఒక చిన్న డిప్ తర్వాత ఈ ఒకవేళ మార్కెట్లో ఏమైనా కరెక్షన్ వస్తే కనుక మీరు బై చేయొచ్చు కైటెక్స్ గార్మెంట్స్. అలాగే మనకి KPR మిల్స్ కూడా చూస్తే కనుక లాస్ట్ 1 or 2 yearsగా బాగా పెరిగింది. ఇన్ఫ్యాక్ట్ మొన్న జనవరి ర్యాలీకి ముందే చూస్తే కనుక స్టాక్ అప్పటికే 5-6 రెట్లు కూడా అప్రిషియేట్ అయిపోయిన స్టాక్. 850 రూపాయల దగ్గర ఉన్న ఈ స్టాక్ గత 2 ఏళ్ళుగా చూస్తే కనుక ఇంచుమించు 10 రెట్లు వరకు 10 baggers కూడా అవటం మనం చూస్తున్నాం. కాకపోతే ఈ లెవెల్లో కొంచెం ఎక్స్ట్రీమ్లీ హై ప్రైస్లో ఉన్నట్టు కనిపిస్తుంది. ఒక చిన్న కరెక్షన్లో తీసుకోవచ్చు KPR మిల్స్. ఓకే. సుధీర్ మెయిల్ చేశారు, అశోక్ లేలాండ్ 111 దగ్గర ఫ్యూచర్స్లో బై చేశారట, హోల్డ్ ఆర్ ఎగ్జిట్? పీక్ ప్రైస్లో ఇవాళ బై చేసినట్టున్నారు. అది కూడా చాలా హై ప్రైస్లో తీసుకున్నారు. ఎందుకంటే అశోక్ లేలాండ్ ఈ మధ్య కాలంలో చూస్తే కనుక ఈ గత 2-3 వారాలుగా చూసినా కూడా అశోక్ లేలాండ్ బాగా పెరిగింది. ఈ 90 రూపాయల నుంచి 110 రూపాయల వరకు పెరిగిన అశోక్ లేలాండ్ ఈ లెవెల్లో కొంచెం ఆగుతున్నట్టుగా కనిపిస్తుంది. ఎందుకంటే 110 దగ్గర చూస్తే కనుక మొన్న జనవరి 2016లో చూస్తే కనుక పీక్ లెవెల్ అది. లాస్ట్ 2 yearsగా చూస్తే కనుక మేజర్ టాప్ కూడా 100-112 దగ్గర ఉంది. కరెక్ట్గా రెసిస్టెన్స్ దగ్గర రన్అప్ వచ్చేసిన తర్వాత ఒక 20-30% అప్రిసియేషన్ అయిన తర్వాత ఆ తర్వాత ఓవర్ బాట్ పొజిషన్కి వచ్చిన తర్వాత మీరు అశోక్ లేలాండ్ తీసుకున్నారు. టైమింగ్ కొంచెం వీక్గానే ఉంది. కాకపోతే మనం చెప్పలేము, ఏదైనా కొంచెం మార్కెట్లో పాజిటివ్గా ఫర్దర్గా డెవలప్మెంట్ వచ్చినా లేదంటే కనుక 110-112 లెవెల్ కనుక బ్రేక్ అయిందంటే కనుక పెరిగే అవకాశం కనిపిస్తుంది. నా ఉద్దేశం ఫ్యూచర్స్లో కాబట్టి 105 కింద క్లోజింగ్ బేసిస్ మీద స్టాప్ లాస్ పెట్టుకొని ఒకవేళ స్టాక్ ప్రైస్ కనుక 115కి వెళ్ళిందంటే 116 అలా పెరుగుతూ వచ్చిందంటే మీరు కూడా మీ స్టాప్ లాస్లో పెంచుకుంటూ వెళ్ళండి. సదాశివ మెయిల్ చేశారు, 30,000 రూపీస్ మార్కెట్స్లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారట. ఫస్ట్ టైం తనకు మార్కెట్స్ గురించి అవగాహన ఏం లేదు, ఎలాంటి గైడెన్స్ ఇస్తారు? ఎప్పటికప్పటికీ మనం చెప్తున్నాము స్టాక్స్లో ఏమేంట్లో ఇన్వెస్ట్ చేయాలి, ఫండమెంటల్గా ఏమేమి బాగున్నాయని ఎప్పటికప్పటికి మనం డిస్కస్ చేసుకుంటున్నాం. ఇప్పుడంటే మటుకు కొంచెం మార్కెట్ పీక్లో ఉంది. నా ఉద్దేశం అయితే GIC హౌసింగ్ ఫైనాన్స్ ఒకటి చూడండి, కొంచెం స్ట్రాంగ్గా కనిపిస్తుంది. ఇంకా వాల్యుయేషన్స్ కూడా అట్రాక్టివ్గా కనిపిస్తుంది. 500 రూపీస్ దగ్గర ఒక నెక్స్ట్ 6 months కోసం తీసుకోవచ్చు.
ఓకే, బట్ మీకు అసలు ఏమాత్రం అవగాహన లేదంటే మాత్రం కొద్దిగా అమౌంట్ని మీరు మ్యూచువల్ ఫండ్స్ మార్గాల్లో కూడా ఇన్వెస్ట్ చేయండి, సిప్ ద్వారా, సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ద్వారా. దానివల్ల మీకు మంచి అవగాహన వస్తుంది మార్కెట్స్ గురించి. అప్పుడు సదర్ మ్యూచువల్ ఫండ్ ఏ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు, వాళ్ళ పోర్ట్ఫోలియో ఏ స్టాక్స్ని కొంటున్నారు, ఏ స్టాక్స్ని అమ్ముతున్నారని వివరాలు తెలుసుకుని కొద్దిగా అవగాహన పెంచుకున్న తర్వాత మీరు డైరెక్ట్గా ఈక్విటీ మార్కెట్స్లోకి ఎంటర్ అవ్వచ్చు. బట్ ఇప్పుడు సుందర్ గారు అన్నట్టు కొన్ని స్టాక్స్ ఏదైనా పిక్ చేసుకుని ఇన్వెస్ట్ చేసుకోండి, కానీ బట్ మై సజెషన్ ఈస్ మ్యూచువల్ ఫండ్స్లో కూడా ఎంటర్ అవుతే మీరు మంచిది. సో దట్ మీకు గ్రౌండ్ లెవెల్ నుంచి ఆర్ చిన్న ఫండమెంటల్ స్టేజ్ నుంచి కూడా మంచి నాలెడ్జ్ వచ్చే అవకాశం కనిపిస్తుంది మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్ చేస్తే. మనకు సమయం మించిపోతుంది. TV5 న్యూస్లో కూడా ఒక మెయిల్ ఒకటి తీసుకుందాం. వల్లి అడుగుతున్నారు, స్వెలెక్ట్ ₹600 తీసుకున్నారట, హోల్డ్ చేస్తున్నారు, యావరేజ్ చేసుకోవచ్చా ఇంకా స్వెలెక్ట్ ఎనర్జీ? ₹600 అంటే బాగా హై ప్రైస్లో తీసుకున్నారు. ఈ మధ్య కాలంలో గత 2-3 నెలలుగా చూస్తే కనుక ₹350 నుంచి ₹650 వరకు ఆల్మోస్ట్ డబుల్ అయింది. 650 దగ్గర ఎందుకు స్ట్రాంగ్ రియాక్షన్ వచ్చిందంటే 2015 ఫస్ట్ క్వార్టర్లో చూస్తే కనుక 650 దగ్గర మేజర్ లాంగ్ టర్మ్ రెసిస్టెన్స్ ఉంది. ఒక మంత్లీ చార్ట్లో కూడా టాప్ ఏర్పడింది కాబట్టి కొంచెం ఆ లెవెల్లో ఆగింది. ప్రస్తుతానికి అయితే హోల్డ్ చేయండి, ఫండమెంటల్గా స్ట్రాంగ్ ఉంది కాబట్టి. షార్ట్ టర్మ్ కొంచెం వీక్గా ఉన్నప్పటికీ లాంగ్ టర్మ్ మీరు హోల్డ్ చేస్తే మంచి రిటర్న్స్ వస్తుంది. ఓకే, స్టిల్ మార్కెట్స్ ఎంతమంది అనుకుంటే అదే మొమెంటం కంటిన్యూ అవుతుంది అంటిల్ అన్లెస్ మనకి ఏదో ఒక అప్సైడ్ ఇది వచ్చేంత వరకు 10,093 పాయింట్స్ దగ్గర నిఫ్టీ అండ్ 32,540 దగ్గర సెన్సెక్స్ ట్రేడ్ అవుతుంది. మేబీ చూడాలి వాళ్ళు, ఎందుకంటే 10,102 అనేది మనకి ఇంట్రాడే హై, జస్ట్ 10 పాయింట్స్ అవే ఫ్రమ్ ఇంట్రాడే హై దగ్గర మనం ఉన్నాం. ఒకసారి ఆ లెవెల్ కనుక బ్రేక్ అయ్యి దాని అప్సైడ్ కనుక క్లోజ్ అవుతే 10,100 పాయింట్స్ పైన కనుక మనకు సస్టైన్ అయ్యి క్లోజ్ అవుతే మేబీ కొద్దిగా షార్ట్ టర్మ్లో మనం ఇంకా అప్సైడ్ ఉండే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఆ నోటితో బులెటిన్ ప్రస్తుతానికి ఇక్కడ వైండప్ చేద్దాం. మళ్ళీ క్లోజింగ్ రిపోర్ట్లో కలుద్దాం. స్టే విత్ us. ProfitYourTrade.in యాప్ అరచేతిలో ఆర్థిక సమాచారం, అచ్చ తెలుగులో ఎప్పటికప్పుడు స్టాక్ మార్కెట్ విశేషాలు. ప్రాఫిట్ యువర్ ట్రేడ్